ధూర్తతనమా కాదా? మీరు నేను మాట్లాడుతున్న మాటలు చెవిలోకి వినండి అన్నాడు దిక్పాలను అని అన్నాడు. ఎంత నింద చెయ్యాలో అంత నింద చేసే ప్రయత్నం చేశాడు. కానీ పరమేశ్వరుని ఎందుకు ఒక లక్షణం ఉంటుంది. మీరు పరమేశ్వరుణ్ణి నింద చేద్దామని ప్రయత్నించినా అది పరమేశ్వరుని పట్ల స్తోత్రమే అవుతుంది. ఎందుకని అంటే అసలు ఆయన్ని నింద చేయడానికి అవకాశం లేదు. లేకపోయిన కారణం చేత మీరు ఏమనండి ఆయన స్తోత్రమే చేయబడతాడు. నువ్వు దొంగ అన్నారనుకోండి ఈశ్వరుణ్ణి, నిజమే ఆయన దొంగ ఉంటాడు. ఎందుకు దొంగ? మనకి కర్మఫలం రాబోయేటటువంటి పాప ఫలాన్ని తగ్గించడానికి దాన్ని తీసి తక్కువ ఫలాన్ని మనకిస్తాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలను అపహరిస్తాడు కాబట్టి ఆపదామపహర్తారం దొంగే. నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ పేన్యాయ చ జగత్యాయ చ ప్రవాహ్యాయ చ దొంగ అని రుద్రమే చెప్తోందిగా.